నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసంఘం గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తాడిపత్రిలో జరిగిన స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగిన తాడిపత్రి ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తాడిపత్రి పట్టణంలోని అమ్మవారి శాలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నారు. అనంతరం అశేష జనవాహనంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం తాడిపత్రి ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం తన పట్ల చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో ఆర్యవైశ్యులకు మంచి పేరు ఉందని తెలిపారు. తాను వ్యాపార, రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని వివరించారు. చరిత్రపరంగా గమనిస్తే ఆర్యవైశ్యులు ఎన్నో సాధించారన్నారు. వెనుకబడిన తరగతులకు ఉన్న విధంగా ఆర్యవైశ్యులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హక్కులు లేవని, అయినప్పటికీ ఆర్యవైశ్య సోదరుడు తమకున్న సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఆర్యవైశ్యుల్లో వెనుకబడిన వారికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం హైదరాబాద్లో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వ్యాపార రంగంలో ఉన్న ఆర్యవైశ్యులకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. వస్త్ర వ్యాపారాలకు సంబంధించి వ్యాట్ సమస్య వచ్చినప్పుడు దానిని తొలగించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేశానన్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని నంద్యాల పట్టణానికి చెందిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసి ప్రత్యేక కార్పొరేషన్ను సాధించామన్నారు. ఇందుకు సంబంధించి నిధులను కూడా కేటాయించారని వివరించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు సంబంధించి భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడామని, ఒకవేళ ఎక్కడైనా భూములు అన్యాక్రాంతమైతే వాటిని విడిపించేందుకు కృషి చేశామని ఆయన తెలిపారు. తాడిపత్రి పట్టణ పర్యటనకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అనంతరం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో ఉన్న అనుబంధంతో టీజీ వెంకటేష్తో తమ నివాసానికి పిలిచి సత్కరించి ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్ ఎస్కే మహేష్తో పాటు తాడిపత్రి పట్టణ ఆర్యవైశ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. యువజన సంఘం ప్రమాణ స్వీకారానికి మీరు వస్తున్నారని మా కుల పెద్దలు చెప్పారని ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు, మిగతా వారు మీరు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. మీరు ఇక్కడ తాడిపత్రి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారని చెప్పడం, సో అందులో భాగంగా వాళ్ళ ఆతిథ్యం, ముఖ్యంగా మన సోదరుల ఆతిథ్యం స్వీకరించడానికి ఇక్కడికి వచ్చాను. మీ ప్రేమ ఎలాంటిదంటే అడుగు అడుగున మీ అభిమానాన్ని తీర్చలేని, జీవితంలో తీర్చలేని రుణాన్ని మీరు నాకు కట్టారు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా 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 మంచివారని, సమాజంలో మమ్మల్ని అనగదొక్కుతున్నారని, ఈ అనగదొక్కటం ఓర్చలేక ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా మన సమాజాన్ని సేవ చేసే దాంట్లో నాకు ఎక్కువ శాతాన్ని, నా టైంలో ఎక్కువ శాతాన్ని మన వారికి కేంద్రీకరించి కేటాయించి ముందుకు పోతున్నాను. ఇది మనందరికీ మేలు కలగాలని నా సమయాన్ని వెచ్చిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
శంకరావం చేశాం. శంకరావం ఏం చేస్తాం, మన ఆదివాసీల హక్కుల కోసం పోరాడేదానికి శంకరావం. మనం హైదరాబాద్లో నా అందరైనా పెద్ద రాజమౌళి గుప్తా గారు మిగతా మిత్రుల సహకారంతో శంకరావం అనేది మన కమ్యూనిటీలో చరిత్రలో ఒక ఉద్యమాన్ని మొదట ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు మనం చూపించగలిగాం. అది శంకరావాన్ని హైదరాబాద్లో చేయడం జరిగింది. కొన్ని వేల మందితో ఆ శంకరావం చేయడం, ఆ ట్రస్టులంతా కాపాడే స్థితిలో ముందుకు పోవడం జరిగింది. ఎంతోమంది మనందరికీ తెలుసు, బయట జనాలు మన భూముల్ని కబ్జా చేసే రావడం, లేకపోతే బంగారంలో దొంగ వచ్చి ఈ బంగారం నేను వీళ్ళతో కొన్నా అంటే వాళ్ళని తీసుకోపోయి లోన వేయటము. ఒకప్పుడు కర్నూలులో ఇదే జరిగింది ఇన్సిడెంట్, కొన్ని ఆంధ్రలో జరిగినాయి. అది జరిగినప్పుడు ఖబర్దారు అని చెప్పడం, పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మీరు ఇలా చేస్తే మిమ్మల్ని కూడా లాకప్లో చేయాలని పెట్టాలని పెట్టి రాత్రి 12:30కి మన వాళ్ళని లోన పెట్టి తీసుకురావడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా వ్యాపారస్తులందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాం. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు జోహరాపురంలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోహరాపురంలోని మాలగేర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువకులను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు పెన్షన్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, కరెంటు బిల్లుల సమస్యలు టీజీ భరత్తో మొరపెట్టుకున్నారు. తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ సరైన నాయకుడు, సరైన ప్రభుత్వం లేకపోతే ప్రజలకు ఇలాంటి సమస్యలు తప్పవన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు ఇబ్బందులు మిగిల్చిన వైసీపీని మళ్లీ ఎన్నుకున్నారంటే ఈ సమస్యలు ఇలాగే పెరిగిపోతాయన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నారని, తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే 100 రెట్లు తమ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో బాగుందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను చదివిన ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉందని స్పందిస్తున్నారన్నారు. ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలే ముందుకొచ్చి తనకు ఘనంగా స్వాగతం పలికి తప్పకుండా ఓటు వేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కనుమరుగైపోయిందన్నారు. తెలుగుదేశం వస్తే అభివృద్ధికి అడుగులు పడతాయని టీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ట్రేడ్ యూనియన్ నాయకుడు రమణ, నారాయణ, టీడీపీ నేతలు మోహన్, మాధవస్వామి, తిమ్మోజీ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, తిమ్మప్ప, విజయుడు, రామ్ ప్రతాప్, కౌలుట్లయ్య, భాస్కర్, నాగరాజు, అవేజ్, అబ్దుల్లా, శాంతమ్మ, చిట్టెమ్మ, అనిత, రఫీక్, శ్రీను నాయుడు, అస్లాం, అశోక్, సికిందర్, తిరుపతయ్య, బాలస్వామి, జనసేన నేతలు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఒక అవకాశం ఏంటి, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపియడమా. 2 మెషిన్స్ ఉంటాయి, రెండిట్లో కూడా సైకిల్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్, చాలా ఇంపార్టెంట్ తల్లి. ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫ్యూచర్ ఆఫ్ కర్నూలు బాగుండాలా అంటే సైకిల్ కేస్తే అందరు హ్యాపీగా ఉండొచ్చు చూడమ్మా. పొరపాటున ఫ్యాన్ కేస్తే ఆ ఫ్యాన్ కే ఉరేసుకోవాల్సి వస్తుంది చూడమ్మా. ఫ్యూచర్ లో చెప్తున్నాడు, ఆ పరిస్థితి వస్తుంది. వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు, మా అన్న మారిపోయినాడు సీఎం అయిన తర్వాత. మరి అట్లా వాళ్ళని ఓటేసి గెలిపిస్తే ఇక మన పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఇంట్లోనే చక్కగా లేకపోతే ఊరినే ఉద్ధరిస్తారమ్మా. ఫస్ట్ మన ఇంట్లో చక్కగా ఉండాలంటారు. ఒక ఎవరికైనా చెప్పాలంటే మీ ఇల్లు సరి చేసుకోండి, తర్వాత మాట్లాడండి అంటారు. సో మీరు చెప్తున్న ఓటు హక్కును వాడుకోండి. మన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఈ రోజు కూడా వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు, ఘోరంగా ఉంది మేనిఫెస్టో. అది ఏదో నామకే వస్తే ఇవ్వాలంటే ఇచ్చినట్టు ఉంది మేనిఫెస్టో. వాళ్ళ పిల్లలకి అప్పుడు 15,000 ఇస్తానన్నారు. ఎంత ఇచ్చారమ్మా? 13,000 ఇచ్చారు. 1 సంవత్సరం ఎగరగొట్టినారు. 4 ఏళ్ళు ఇచ్చారంట. అది కూడా కొంతమందికి అది కూడా 4 ఏళ్ళు రాలేదు, 3 ఏళ్ళే వచ్చాయని విన్నాను. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్. ఇంకా వాళ్ళు కానీ కొనసాగితే ఏం జరగదమ్మా. పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారవుతుంది. మనకి డెవలప్మెంట్ ఉండదు, ఏవి రారు, పిల్లల ఉద్యోగాలు రావు. వాళ్ళు కూడా డిగ్రీలు, పీజీలు చదివి ఇప్పుడే బాధలు పడుతున్నారు. సో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకే
గెలిపియాలమ్మా, సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపియండి, అదే ముఖ్యం. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ కోరారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 49వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన బాబాయ్ ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వీరు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. గత దశాబ్ద కాలంగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం ప్రజలకు సేవలు అందిస్తోందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలు రాజకీయాలను చూసి కాకుండా సమాజంలో మంచి చేసేవారని గుర్తించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని సూచించారు. అలాంటప్పుడే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు మన 49వ వార్డులో టీజీ వెంకటేష్ వాళ్ళ తమ్ముడు అయినటువంటి శివరాజ్ సార్ గారు ఈరోజు పర్యటించినారు. ప్రతి అపార్ట్మెంట్లో, ఎన్ఆర్పేటలో, ప్రకాష్ నగర్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు తిరగడం జరుగుతుంది. అపార్ట్మెంట్లో కొద్దిగా అఫీషియల్స్ ఉన్నా కానీ మంచి స్పందనతో వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ ఏవైతే భరత్ సార్ 6 పథకాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి 6 పథకాలు ప్రతి ఇంటికి పోయి వివరించడం జరుగుతుంది. ఆ స్పందన చూస్తుంటే, ఈ పథకాల గురించి చెప్తుంటే, ఇట బాబు గారు వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇవి బాబు గారు వస్తాయి అనే లోపల ప్రజలందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా బాబు గారినే గెలిపిస్తాము. అలాగే కర్నూలులో మాత్రము ఎమ్మెల్యే టీజీ భరత్ గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. ప్రజలు కానీ అఖండ మెజార్టీతో ఈసారి 30,000 మెజార్టీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ప్రజలు పోతుంటే అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి పోతుంటే సారి ఖచ్చితంగా ఈసారి మెజార్టీతోనే భరత్ సార్ గెలుచబోతున్నారని చెప్తున్నారు. అందరికీ నమస్కారం. నిన్న మరియు ఇవాళ టీజీ శివరాజ్ గారు ఆధ్వర్యంలో, వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి విక్రమ్ సింగ్ గారి ఆధ్వర్యంలో 49 వార్డులో పర్యటించడం అనేది కూడా జరిగింది. ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి టీజీ భరత్ గారికి ఓటేయాలని చెప్పేసి అని కూడా మేమందరం కూడా ప్రచారం చేయడం అనేది కూడా జరిగింది. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రంలో బ్రతకలేని పరిస్థితులు వస్తాయని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఆయన కార్యాలయంలో 5వ వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాస యాదవ్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం కొత్తపేట, గౌలిగేరికి చెందిన జావిద్ ఆధ్వర్యంలో యువత, మహిళలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. బి క్యాంపుకు చెందిన వైసీపీ నాయకుడు అక్బర్ సోదరుడు మహమ్మద్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం 22వ వార్డుకు చెందిన దేవేంద్ర, కుమార్ బృందాలు టీడీపీలో చేరాయి. అనంతరం 48వ వార్డు రోజా ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు మునీర్ భాయ్ బ్రదర్స్, అంజాద్, అన్నూలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. వైసీపీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఎటు చూసినా సమస్యలే ఉన్నాయని, సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదని తెలిపారు. సంక్షేమం పేరుతో ఒకవైపు డబ్బులు ఇస్తూనే పన్నులు, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్తు ఛార్జీల పేరుతో మరోవైపు డబ్బులు లాగేసుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలన అందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరికీ రాబోయేది
టీడీపీ ప్రభుత్వమేనని అర్థమైపోయిందన్నారు. ఇక అభివృద్ధి చేయని ఆ పార్టీలో ఉండటం నాయకులు సైతం ఇష్టం లేదన్నారు. అందుకే వైసీపీ నాయకులు సైతం తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇక కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా తాను సేవ చేస్తానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గత తమ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నిటినీ తిరిగి అమలుపరుస్తామన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి భవన నిర్మాణ రంగానికి ఊపిరి పోస్తామన్నారు. వైసీపీ ఏం అభివృద్ధి చేయనందుకే కర్నూలులో అభ్యర్థిని మార్చేసిందన్నారు. తాను 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నట్లు టీజీ భరత్ తెలిపారు. ప్రజలంతా తనకు మూకుమ్మడిగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నేతలు మన్సూర్ అలీఖాన్, లకిటు గోపి యాదవ్, శ్రీధర్, దేవ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. నీకు ఎక్కడ కూడా మర్యాద తగ్గని అని అన్నందుకు ఈరోజు జావేద్ వాళ్ళు మన భరతల సంవత్సరంలో జాయినింగ్ కావాలని వచ్చారు. నీకు ఎక్కడ కూడా నీకు ఎక్కడ తగ్గదు, నీకు ఎక్కడ మర్యాద కూడా తగ్గదు అన్న ఖచ్చితంగా ఒక మాట ఇచ్చినా అంటే బయట ఏవేవో పుకార్లు ఎత్తారు అట్లాంటి ఇట్లాంటి అవన్నీ నమ్మద్దనమ్మా. అన్న ముక్కు సూటిగా ఒక మాట చెప్పినా అంటే అది బస్సులో జరిగిపోతుంది. ఇది పక్కా చెప్తున్నాను. నేను ఈ రోజు నా కుటుంబాన్ని కూడా ఇచ్చిపెట్టి నేను అన్న కోసం వచ్చినాను. కేవలం ఒకే ఒక మాట నమ్మినా వచ్చినా అంతే. అన్న కూడా అదే మాట అంటే నాకు ఆయనకి ఆయన మైండ్ సెట్ కి నా మైండ్ సెట్ కి సెట్ అయిపోయింది. మేమిద్దరం ఫిక్స్ అయినాము కదా కర్నూలులో జీవితాంతం భరతలతో తప్ప నేను ఎవరితో ముఖ్యంగా మీరు ఆలోచన చేయాల్సింది మే 13న ఎలక్షన్స్ వస్తామని మీ అందరికీ తెలుసు. ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనము కర్నూలుని కాపాడుకుంటాము, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. పొరపాటున వైఎస్ఆర్కి వేస్తే ఆ ఫ్యాన్కే ఒక రోజు పరిస్థితి వస్తుంది, ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. పొరపాటు చేయొద్దని చెప్తున్నాను. ఎస్పెషలీ ముస్లిం సోదరమణులకు నేను చెప్పేది, కులాలు మతాలు కాదమ్మా చూడాల్సింది. ఇన్సాన్ ఈజ్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెట్. కులాలు మతాలు అనేది ఎందుకు తెస్తారో నాకు అర్థం కాదమ్మా. ఎలక్షన్ల ముందు లాస్ట్ 4 ఏళ్ళు 11 నెలలు మేము దేవుని లెక్క కనిపిస్తాం అందరికీ. లాస్ట్ నెలలో పుకార్లు లేపి ఏదో స్టోరీలు చెప్పి రూమర్స్ లేపి దాంట్లో మేము సంబంధం లేకపోయినా మా కంటగట్టే చూస్తారు. అది చాలా అన్యాయం అమ్మ. ప్రతిసారి మమ్మల్ని ఓడిపోయినది ఆ రూమర్స్ని ఇనే మీరు పొరపాటు చేసుకోయినది. దాని నష్టము తీర్చలేం తల్లి. ఇప్పుడు 10 ఏళ్ళు వాపస్ పోగలుగుతామా చెప్పండి? పోయేకైతుందా? చేయగలుగుతామా? మీ ఆదాయం పెంచుకోగల కెపాసిటీ ఉంటుందా 10 ఏళ్ళది? ఏమన్నా నథింగ్ ఈజ్ డన్. అయిపోయా, ఆ రోజు అయిపోయా, ఆ డే అయిపోయిందంటే కథం. మన ఫ్యూచరు ఆలోచన చేయండి అంటాను. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్ తెస్తా, ఫ్యాక్టరీలు తెస్తా, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీ పిల్లల భవిష్యత్ తల్లి, వాళ్ళ భవిష్యత్ కోసం ఒక అవకాశం ఇవ్వండి. చూడండి, నచ్చలే చెయ్యలే 29లో మీరు ఓట్లు వేద్దని నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంక అంతకన్నా గట్టి హామీ ఏ నాయకుడు ఇవ్వడమ్మా. అది నేను మరీ చెప్తున్నా. మేము ఇవి చేస్తామని నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఆ మాట. 6 గ్యారంటీలు నేను ఇచ్చిండే చేస్తే ఫ్యూచర్ ఆఫ్ కర్నూలు విల్ చేంజ్ లైక్ ఎనీథింగ్. 5 ఏళ్ళలో అది నేను చేస్తాంటే 20 ఏళ్ళ లైఫ్ వస్తుంది. అది ఆలోచన చేయండి. ఈ కులాలు మతాలు పక్కన పెట్టండి. మేము ఎవరికి ఏం చేయలే. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలా కదా? ఇప్పుడు 45 ఏళ్ళ పై నుంచి ఉన్నాం మేము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. వీళ్ళు ఇది చేసినారు, వీళ్ళకి ఇది ద్రోహం జరిగింది, ముస్లిం కుటుంబంకి రోడ్డుకు తెచ్చారనో క్రిస్టియన్ కుటుంబంకి రోడ్డుకు తెచ్చినారని ఒకటన్నా చెప్పాలా కదా? ఏమి చెప్పకుండా వాళ్ళంతకు వాళ్ళ ఏదో చెప్పేదానికి మీరు ఊహించుకుంటే రాంగ్ అని నేను చెప్తున్నా. అవకాశం ఇవ్వండి. పెద్ద ఎత్తున అభివృద్ధి ఉంటుంది. సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. నిన్ననే వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు. ఏమీ లేదు ఆ మేనిఫెస్టోలో. కర్నూలు నగరంలో సమస్యలు పరిష్కారం కావాలంటే మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కోరారు. ఈ మేరకు 23వ వార్డు పరిధిలో టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. కర్నూలు నగరంలోని 23వ వార్డు పరిధిలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో
కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సొంతంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం వారు మాట్లాడుతూ మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. అందరికీ నా నమస్కారం. జై భరత్ అన్న, జై టీడీపీ, జై సైకిల్ గుర్తుకు మన ఓటు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అలాగే శ్రీరామనగర్ ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించాలి ఏమంటే, మన శ్రీరామనగర్లో ఉన్న శివాలయంని భరతయ్య డెవలప్మెంట్ చేస్తున్నాడు. కళ్యాణ మండపం కట్టుకోవడానికి కానీ, బర్త్డేలు కానీ, పెళ్ళిళ్ళు కానీ చేసుకోవడానికి డెవలప్ చేస్తున్నాడు. అదే విధానంగా మన శివాలయం గుడి, పాత గుడి పైన స్లాబ్ కానీ అన్ని విధాలుగా చేస్తున్నాడు. శ్రీరామనగర్ ఎంట్రెన్స్ ముఖద్వారం కానీ, అదే విధంగా భరతయ్య మనకు చాలా హామీలు ఇచ్చినాడు. ఇక్కడ 9 హామీలు ఇచ్చినాడు మనకు. శుద్ధవాగు కానీ, అదేవిధంగా పట్టాల విషయంలో కానీ, పర్మనెంట్ పట్టాలు కానీ, టీజీ భరతయ్య గెలిస్తే కర్నూలు డెవలప్మెంట్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. సొంత నిధులు, సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలలో ఎప్పుడు నిరంతరం అక్కడనే ఉండేవాళ్ళు. కాబట్టి టీజీ భరతయ్యని సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మన శ్రీరామనగర్ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి మొక్కుతున్నాము. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చాలని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని 47వ వార్డు పరిధిలోని ధర్మపేటలో సురేంద్ర ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధర్మపేటలో స్థానిక టీడీపీ నాయకుడు సురేంద్ర ఆధ్వర్యంలో వేసవి మండుటెండల నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకుడు సురేంద్రతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, వ్యక్తిగత సహాయకులు రామస్వామి, రాజేష్ ఖన్నా, దేవి యాడ్స్ అధినేత విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సురేంద్ర ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలో వివిధ పనుల నిమిత్తం ప్రజలు అధికంగా తరలివస్తారని, వారిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఫలితంగా ప్రజలకు చలివేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని వివరించారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సురేంద్రను అభినందించారు. ఈరోజు 47వ వార్డు ఇన్ఛార్జి సురేంద్ర గారు ఈ చలివేంద్రం చాలా ఎండలు ఉన్నాయి కానీ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మా వీధి తరపున కూడా చేయడం జరిగింది. సురేంద్ర గారు కూడా ఇక మీద ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చలివేంద్రం ఏర్పాటు చేయడంలో మిగతా మన గ్రూప్ అంతా, అంటే సురేంద్ర, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషదాయకము. ఎలక్షన్లలో ఖచ్చితంగా మీరు న్యాయం వైపు నిలబడండి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముసలి ముతక ఎవరు ఓటు ఉంటే వాళ్ళను పోలింగ్ బేస్కి తీసుకొని వచ్చి ఓటు వేయించే బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఓటు వేసే బాధ్యత తీసుకోండి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ. మాకు ధర్మపేట తరఫు నుండి మా సురేంద్ర అన్న అన్ని విధాలుగా సాయం పడుతున్నాడు. చల్లనీళ్ళు, మజ్జిగ ఈ టైంలో ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అయిన విషయము. ఇప్పుడు చర్చిలకు వేతలకు కానీ, పనులకు వేతలకు కానీ, హాస్పిటల్కి వేతలకు కానీ అందరికీ అవసరమైనది ఇది ఇచ్చినాడు. చాలా సంతోషం. ఇలాంటివి ఎన్నో చేయాలని అన్న మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. అందరూ టీడీపీకి ఓటు వేసి గెలిపియాలా భరత్ అన్న. ధర్మపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎండలు చూస్తున్నాం కదా, ఎంత విపరీతంగా ఉన్నాయంటే అంత విపరీతంగా ఉన్నాయి. మనము ఈ ఎండలు తట్టుకెళ్ళక నేనే ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు పడినాను. మేము ఇక్కడ జస్ట్ పిల్లలు అటుపోతే ఇటుపోతే కూడా ఒక క్యాన్ నీళ్ళు 1 గంట కూడా సరిపోవట్లేదు. ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము చలివేంద్రం ఏర్పాటు చేసినాం సార్. ఈ వార్డు తరఫున ధర్మపేట యూత్ అంతా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము ఇప్పుడే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మేము కంటిన్యూ చేస్తామని మాటిస్తున్నాను. సురేంద్ర ఈ యొక్క కార్యక్రమము, ఈ చలివేంద్ర కార్యక్రమం చేసినందుకు గేర్ తరఫున అందరికీ ధన్యవాదాలు. అలాగనే పెద్దల్ని, చిన్నల్ని అందరిని పిలుచుకొని ఈ చలివేంద్ర కార్యక్రమము ఇంత జయవంతంగా బాగా జరిపినందుకు గేర్ తరఫున అందరి తరఫున సురేంద్ర కూడా వందనాలు. చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమానికి మన బూత్ కమిటీ మెంబర్లు,
అందరూ పాల్గొని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో చలివేంద్ర కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ చలివేంద్రం ఓపెన్ చేసినందుకు సురేంద్ర గారికి, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జి సురేంద్ర గారికి, ఆ తర్వాత ప్రతి కార్యకర్తకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ వార్డు పరిధిలోని ధర్మపేట ఆటో స్టాండ్ దగ్గర వార్డు యువత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చలివేంద్రంని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. కర్నూలులో 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఒక ఆలోచనతో మన వార్డు యువత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచినీటిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణపై దూరదృష్టి లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇంతటి భయంకరమైన వేసవిని చూస్తున్నామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన శిలంబం వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిలాంబం వేసవి శిక్షణా శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర గాలులతో కూడిన వేసవి మండుటెండలు మానవ జాతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవాళి చేస్తున్న తప్పిదాల వల్లే ఇలాంటి ఉపద్రవాలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మొక్కలు పెంచకపోవటం, విపరీతంగా పెట్రోలు, డీజిల్, ఆటోమొబైల్స్ వినియోగం వంటివి ఎక్కువ కావటం వల్ల భూమి వేడెక్కి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వంటివి ఇలాంటి పరిస్థితులకు కారణభూతమవుతున్నాయని తెలిపారు. వీటి వల్లనే అకాల వర్షాలు, ఊహించని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. ఇక శిలంబం క్రీడా విషయానికి వస్తే ఈ క్రీడ మన దేశానికి సంబంధించిన ప్రాచీన క్రీడ అన్నారు. ఈ క్రీడను సాధన చేయటం వల్ల క్రీడాకారుడు శ్వాసపై నియంత్రణ పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల శరీరంలో ఏకాగ్రత, మానసిక, శారీరక ఆరోగ్యం, సామర్థ్యం పెరిగి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. ఈ క్రీడను సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. వేసవి మండుటెండలు అధికంగా ఉన్న నేపథ్యంలో వేసవి శిక్షణా శిబిరాలను తెల్లవారుజామున ప్రారంభించి ఉదయం 7 గంటల్లోగా ముగించే విధంగా నిర్వాహకులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల తర్వాత బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావటం మంచిదన్నారు. వడదెబ్బకు గురి కావటంతో పాటు శరీరంలో తేమ శాతం తగ్గి మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతుగా నిరంతరం సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు ఇక్కడ స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో శిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు చిన్నారులకు స్టార్ట్ చేయడము ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సమ్మర్ చాలా భయంకరంగా వడగాలులు వీచడం అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మర్లో, ముఖ్యంగా ఈ ఇయర్. అంటే ఇలానే భవిష్యత్తులో ఉంటే మానవజాతి మనుగడకే ప్రాబ్లం వచ్చి మానవజాతి అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది. దీన్నే క్లైమేట్ చేంజ్ అంటారు. అంటే పర్యావరణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనే దీని ఆ ధ్యాసగాన ఉంటే కొంతవరకు మనము ఈ పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది కేవలము మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు. అంటే ఈ కెటాస్ట్రోఫ్ అంటే ఈ యొక్క భయంకరమైన సమస్య మనుషుల వల్లనే వచ్చింది. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అంటారు. అంటే ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ముఖ్యంగా ఈ పెట్రోలు, డీజిలు ఇలాంటివన్నీ ఆటోమొబైల్స్ ఎక్కువ కావడము, తర్వాత ఏసీలు ఎక్కువ కావడము, అదే కాకుండా పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇట్లా రకరకాలుగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ రైజ్ అయిపోయినాక ఈ భూమి కూడా వేడెక్కడము, గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోవడము, అందులో అన్సీజనల్ రెయిన్స్, అన్సీజనల్ ఫ్లడ్స్, హీట్ వేవ్స్, ఈ రకంగా ఒక ప్రమాదకరమైన సైక్లోన్స్, ప్రమాదకరమైన జీవితము మనుషులు లీడ్ చేసే అవకాశం ఉంది. 7 o'clock 7:15 కల్లా అయిపోవాలి ఈ కార్యక్రమం. ఆ తర్వాతనే మిగతాది మనము చూసుకోవచ్చు.
కాబట్టి నేను ఆ శిక్షకుడిని కూడా కోరుకోవడం ఏమంటే, మీరు చిన్న పిల్లలతో డీల్ చేస్తున్నారు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను కేవలం మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో కల్లా అయిపోగొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు కరాటే శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైక్వాండో వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. తైక్వాండో శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో శిక్షణా శిబిరాన్ని కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. వేసవి సెలవులను అనవసర విషయాలతో వృధా చేయకుండా ఇలా నచ్చిన క్రీడను సాధన చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయటం వల్ల విద్యార్థుల్లో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారన్నారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు క్రమశిక్షణ అంకితభావం పెరుగుతుందని ఆయన వివరించారు. శిక్షణ శిబిరానికి గౌరవ అతిథులు, పెద్దలు, డాక్టర్ కర్నూలులో పెద్ద డాక్టర్ మా సారు చంద్రశేఖర్ సార్ గారు, స్పోర్ట్స్ అథారిటీ నుంచి మేము టైకోండో నిర్వహిస్తున్నాము. దాదాపు సంవత్సరానికి 20,000 రూపాయలు మెడల్ ఆర్థిక సహాయం చేస్తారు. మనం ఈ గేమ్ ఒలింపిక్ గేమ్, ఈ గేమ్ నేర్చుకున్న పిల్లలు ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే జిల్లా ఒలింపిక్ సహకారంతో కూడా మనకు చాలా సపోర్టు. ఆంధ్రప్రదేశ్ టైకోండో అసోసియేషన్ నుంచి కూడా మనకి ఎంతో సపోర్ట్ ఉంది. కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ ఎల్టీ చంద్రమూర్తి సార్ కూడా మా బాస్ అయినా చాలా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు చాలా మంచి గేమ్ ఇది. చాలా కర్నూలులో టైకోండో క్రీడలు చాలా విస్తరించాయి. అలాగే చిల్డ్రన్ పార్క్లో కూడా సుందర్రాజ్ అని మా ఫ్రెండే, ఆయన కూడా క్లాస్ ఓపెన్ చేస్తారు అక్కడ. తర్వాత కిషోర్లు కూడా మన స్టూడెంట్సే. కర్నూలులో ఇలాంటి క్రీడలు చాలా ఉన్నాయి. కర్నూలులో కరాటే చాలా మంది చేపిస్తున్నారు. అది ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే. ఇలాంటి ఒలింపిక్ క్రీడల్లో మీరు ఎక్కడన్నా పోవచ్చు అకాడమీకి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఏర్పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల ఆత్మీయ సమావేశంలో శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు మతాల వారిని సమానంగా గౌరవిస్తుందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వం రాగానే రజకుల సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. ఇక కర్నూలులో టీజీ భరత్ను ఎమ్మెల్యేగా, బస్తిపాటి రాగరాజును ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు ప్రజల కష్టాలు తీరటంతో పాటు ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో తాను గెలిచిన తర్వాత రజకుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ను ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక పేద మధ్యతరగతి ప్రజలు ఫంక్షన్లు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసే దిశలో ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సాధికార కమిటీ సభ్యులు వెంకటేష్, రజక సంఘం నాయకులు గణేష్, లింగమయ్య, రాధమ్మ, రేణుక, భువనేశ్వరి, సూర్యనారాయణ, చంద్రశేఖర్, వెంకటేష్, రాంబాబు, శేషన్న తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒకటి సబ్జెక్టు ఏమేం చేస్తున్నారో డిక్లరేషన్ది చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పడము, అది అందరికీ ఐడియా ఉంది. దాని గురించి పెద్దలు చాలామంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏం కావాలా, ఎట్లా ఏమైతే బాగుంటుంది, ఫ్యూచర్ ఏమైతే బాగుంటుంది వాళ్ళకి అని చెప్పి తెలుసుకొని వాళ్ళందరికీ అంటే ఏదైతే అందులో ఎస్పెషలీ రామారావు గారు ఏదైతే ప్రజెంట్ చేశారో చంద్రబాబు గారికి స్ట్రైట్ యాక్సెప్ట్ చేశారు. అది సార్ పైన ఉండే నమ్మకం అక్కడ. దాంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పినట్లు పెన్షన్ అమ్మ 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది 4,000. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతకుముందు 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేదే, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది. ఇట్స్ ఎ బిగ్ పాయింట్. ఎంతో బడ్జెట్ కేటాయించాలా, చాలా ధైర్యం చేసి సార్ ఒప్పుకున్నారు. అదొకటి. 200 యూనిట్ల వరకు ఒకవేళ యూనిట్స్ కాలితే అది కూడా ఫ్రీ చేస్తామని కూడా డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి.
నువ్వు బతకాల ఆంధ్రప్రదేశ్లో అంటే బానిసల లెక్క బతుకుతే బతకచ్చు, అంటే ఇంకా మనం బానిస జీవితం లెక్క ఉండాలంటే ఆయన బతకచ్చు. పొరపాటున వైఎస్ఆర్ వస్తే చెప్తున్నా, లేదు ఇంకా తట్టుకోలేకపోతే వైఎస్ఆర్ వాళ్ళ పెట్టిన ఫ్యాన్ ఉంటుంది చూడు, దానికే మనం ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. నిజం చెప్తున్నాను, ఇది రియాలిటీ, మీకు తెలీదు. ఎందుకంటే 5 ఏళ్లలో అసలు ఊహించుకోండి, ఫేస్బుక్ పోస్ట్ పెడితే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితేనో, సోషల్ మీడియా పోస్టులు పెడితే సిఐడి కేసులు పెట్టినారమ్మా. ఎప్పుడన్నా విన్నారా సిఐడి కేసులు? ఈ చిన్న దాని విషయాల్లో కేసులు పెట్టిన ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినిండరు. నేను అనేది వాళ్ళ అరాచకంకి పీక్స్ ఉంటాయి చూడమ్మా. పొరపాటున వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇంకో ఊహించుకోలేరు. ఈ ఇంటికి వచ్చి ఈ స్థలం నాకు కావాలా, ఇది 1,00,000 కదా అయ్యేది, నాకు 50,000 ఇవ్వాలంటే మీరు నోరు మూసుకొని ఇవ్వాల్సిందే, ఆ పరిస్థితి వస్తుంది వాళ్ళు. మీరు ఈ రాష్ట్రంలో పన్నటువంటి, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర జాతి పైన పన్నటువంటి మరకల్ని మీరు దోబిఘాట్లలో నల్లగుడ్డని ఎట్ట ఉతుకుతారో ఉతికి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ మరకను తుడిపేయకపోతే మళ్ళీ ఈరోజు కూటమి అభ్యర్థిని భరత్ గారిని గెలిపించకపోతే మన కర్నూలు చాలా నాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు, అభివృద్ధి నినాదంగా సాగుతున్నటువంటి నాయకుడు టీజీ భరత్ గారు 1999లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ఆదరణ అనేసి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆదరణ స్కీమ్ వచ్చింది. అందరికీ ఆనాడే ఇస్త్రీ పెట్టెలు వచ్చినాయి. ఎందుకోసం అంటే నాకు చాకలి వాళ్ళు చాలా దగ్గరి వాళ్ళు. 15 లక్షలు సామూహికంగా గ్రూప్ లోన్లు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని మరింత పకడ్బందీగా రాజకీయ సామాజిక వర్గానికి అప్లై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను ఏదైతే డిమాండ్స్ పెట్టానో రజువులకు సంబంధించి అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు. నారా లోకేష్ బాబు గారు, నేను ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిక్వెస్ట్ మేము చేశాం, సామాజిక వర్గాల పరంగా ప్రాధాన్యత ఇవ్వండి, దానివల్ల ఎక్కువ పోస్టులు వస్తాయని. అందుకే ఈ రోజున లోకేష్ గారు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే సుమారుగా మీరు స్టేజ్ మీద కూర్చున్న చాలామందికి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన పోస్టుల్లో ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఒక పోలవరం ప్రాజెక్టు పోయింది, రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. 2,70,000 కోట్ల బటన్ ద్వారా లబ్ధిదారులకు వేశామని చెప్తున్నారు. 2,70,000 కోట్లు అయితే మిగతా 10 లక్షల కోట్ల బడ్జెట్లో పొందుపరిచిన 10 లక్షల కోట్లు మీరు ఏం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 12.5 లక్షల కోట్లు బడ్జెట్ ఎలకేషన్స్ అయితే మీరు వేసింది జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు 2,70,000 కోట్లు నేను అకౌంట్లో వేశాను అని. అంటే 10 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? అది కాకుండా మీరు ఈ రోజున సుమారుగా 12 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టారు, లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ఈ మధ్యకాలంలో చూసాం మైనింగ్ కార్పొరేషన్లో ఉన్న షేర్స్ని తాకట్టు పెట్టారు. ఇవన్నీ మనకు మంచి నాయకత్వం కావాలా, మంచి లీడర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రజకులకి ఏదైతే మంచి జరుగుతుందో ఆ రజకులకి మంచి జరిగే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా భవిష్యత్తులో ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక స్థానికంగా భరత్ గారు ఒక యువకులు, విద్యావంతులు, ఒక ధనం ఉంది అనే ఒక భేషజం లేని వ్యక్తి, అంటే ప్రజలతో కలిసే వ్యక్తి, మీ అందరూ మంచి కోరే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం మీ అందరిపైన ఉంది. మన గెలుపు భరత్సారి గెలుపు ఎట్లయినా గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వచ్చినటువంటి దువ్వారపు రామారావు గారు ఎమ్మెల్యే గారు 800 కిలోమీటర్ల నుంచి మన రజగుడు అతను మన కోసం భరత్సారి పిలుపు మేరకు అతను వచ్చినందుకు అతనికి పాదాభివందనం చేస్తున్నాను. అర్షద్ గారు జన సైనికుడు అతను. రామునికి ఆంజనేయ స్వామి ఎలానో మా భరత్ సార్కు మా జన సైనికుడు అర్షద్ గారు అలాగే ఉంటాడు. మన స్ఫూర్తిగా పెట్టుకుంటూ
నాకు సెలవు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.